నడిపిస్తున్న మరి ఝాన్సీ గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మోషే గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లారా, మరి అనంతపురం నుంచి మొదటిసారిగా మరి మీ మధ్యకు వచ్చిన్నాను. మరి సురక్షితంగా తోడుకొచ్చిన దేవుని కూడా కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సురక్షితంగా ఈ ప్రాంతానికి తోడుకుని వచ్చి తండ్రి, మీ విలువైన మాటలను తండ్రి పంచుకునే అవకాశాన్ని మా జీవితంలో దయచేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభువు దినాన తండ్రి, మేమందరం కూడా నైనా మీ మాటలను విని విడిచిపెట్టక తండ్రి, మీ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేవుని కొరకై ఏకమైన దేహాలు, తొందరగా వెళ్దామండి. దేవుని కొరకై ఏకమైన దేహాలు. దేవుడన్న వెంటనే మనకు సుపరిచితమైన పదం, బైబిల్లో మొట్టమొదటి మాట దేవుడు అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది. దేవుడు గురించి మరి ఈ ప్రపంచంలో ఎక్కువగా తెలిసింది ఎవరికంటే అది కేవలం క్రైస్తవులకు మాత్రమే. ఏమండి, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, దేవుని నమ్మని ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ ఉన్నారు. కానీ దేవుని గురించి బాగా ఎరిగిన ప్రజలుగా, దేవుని గ్రంథాన్ని తెలుసుకున్నవారుగా దేవుడు అన్న పదం మనకు బాగా తెలుసు. దేవుడు ఎవరనగా, దేవుడు ఆత్మ, కంటికి కనిపించని వాడు. దేవుణ్ణి ఎవరూ చూడలేదు. ఏమండి, దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఏ నరుడు కూడా మరి చూడలేదు, చూడనేరడని కూడా బైబిల్లో రాయబడింది. కానీ ఆ దేవుని గురించి ఎరిగినవాడుగా, ఒకే ఒక్కడుగా ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని బయలుపరిచిన వాడు కేవలం యేసుక్రీస్తుల వారు మాత్రమే. దేవునికి దేహం లేదు, కానీ దేహం ఉంటే తప్ప మనిషి దేన్ని గుర్తించలేడు. ప్రతిదానికి ఏదైనా ఒక పువ్వు అనుకోండి, దానికి సంబంధించిన ఒక ఆకారం అన్నది ఉంటుంది. ఒక వాహనం అంటే దానికి ఒక ఆకారం ఉంటుంది, ఒక డిజైన్ అనేది ఉంటుంది. ఒక పుస్తకం అంటే ఒక డిజైన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఆకారం ద్వారానే మనం మనిషికి గుర్తుపడతాం. ఆకారం లేకపోతే మనం గుర్తుపట్టాం. మన కంటికి కనిపించాలంటే ఒక ఆకారంలో ఉండాలి. దేవుడు ఎలాంటి వాడంటే, దేవుడు కంటికి కనిపించనివాడు. ఆ కనిపించని దేవుడు మరి ఆయనను గురించి బయలుపరచడానికి యేసుక్రీస్తుల వారిని ఈ లోకానికి పంపడం జరిగింది ప్రియులారా. కానీ ఈరోజు మనం ఏదైతే వాహనాలు అంటున్నామో, ఈ వాహనాలన్నీ కూడా మన కంటికి కనిపిస్తున్నాయి. వాహనం అన్న వెంటనే ఏమండి, అది కూడా ఒక దేహం. ఏమండి, వాహనం కూడా ఒక దేహం. వాహనాన్ని నడిపేవారు ఎవరంటే ఏమండి, డ్రైవర్ అనేవారు ఉండాలి. అంటే వాహనాన్ని నడిపేవారు డ్రైవర్ అయితే, వాహనం అన్నది ఒక శరీరం అయితే, ఆ నడిపేదే ఆత్మ. ఏమండి, అదేవిధంగా మన శరీరాన్ని నడిపే ఆత్మ మనం లోపల ఉన్నాం. ఏమండి, అదేవిధంగా ఈ యంత్రం ఏదైతే కనిపిస్తోందో, ఇందాక మనం చదవబడిన ఒక వాక్యం చదువుకుందామండి. 6వ అధ్యాయం 19లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. భూమి మీద ఉన్న యంత్రాలైనా, ఒక కారైనా, బస్సు అయినా, ఇది మనుషులు చేసినవి. కానీ మనకిచ్చిన ఈ దేహాలైతే దేవుడు అనుగ్రహించాడు. రెండు కూడా సమానమండి. దేహం కూడా ఒక యంత్రం లాంటిదే. దేహం కూడా ఒక యంత్రం లాంటిది. ఉదాహరణగా ఒక యంత్రాన్ని తీసుకున్నాం, ఒక బస్సును తీసుకున్నాం, లేకపోతే ఒక కారుని తీసుకున్నాం. కారు పర్ఫెక్ట్గా ఉంటే తప్ప, దాంట్లో ఉండవలసినవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఒక దాదాపుగా 100-200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయదండి. అనగా దాంట్లో పెట్రోల్ ఉండాలి, అదేవిధంగా మరి ఇంజన్ ఆయిల్ ఉండాలి, టైర్లకు గాలి ఉండాలి, ముందరున్న గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో గ్లాసెస్ పర్ఫెక్ట్గా ఉండాలి, డ్రైవర్ కూడా కండిషన్లో ఉండాలి, రోడ్డు కూడా కండిషన్లో ఉండాలి. అన్నీ ఉంటేనే గమ్యస్థానానికి చేరుతుంది. ప్రేమ దేవుని వారిలో ఎక్కడ ఏ లోపం వచ్చినా, ఏమండి, అన్నీ బాగున్నాయి, ఇంజన్ ఆయిల్ సరిగా లేదనుకోండి, ఇంజనే సరిగా లేదనుకోండి, అది చేరే అవకాశం లేదు. అలా మనం కూడా ఒక గమ్యస్థానం కోసం బైబిల్ గ్రంథం పట్టుకొని వచ్చాం. ఆ గమ్యస్థానమే పరలోకం. ఆ గమ్యస్థానానికి చేరాలి అంటే దేవుడు ఏదైతే ఈ దేహంలో పెట్టాడో, ఈ శరీరంలో పెట్టాడో, ఈ శరీరాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడితే తప్ప మనం కూడా పరలోకానికి చేరలేం. ఏమండి, మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. చాలా అవయవాలు చాలా వాటిని కోరుకుంటాయి. అవి తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటాయి. కానీ
వాటన్నిటినీ జయించి వాటన్నిటినీ ఏకత్వంలోకి తీసుకొని వచ్చి ఆ ఏకత్వంలో కలిగిన దేహాన్ని దేవుణ్ణి కూడా జతపరిస్తే తప్ప మనం పరలోకానికి మనం చేరం. 20 వచనం చూడండి అక్కడ, 6వ అధ్యాయం 19-20లో మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో, అంటే మీ దేహం ఎందు నిమిత్తం ఇవ్వబడింది? మీ దేహం ఎందు నిమిత్తం ఇవ్వబడిందంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఇవ్వబడింది. ఏమండి, ఆహారం తినడానికి కాదండి దేహం. అదేవిధంగా ఆహారం కోసమే పొట్ట కాదు. ఏమండి, ఈ లోకంలో సంపాదించడానికి బ్రతకడానికే కాదు. ఈ దేహం ఎందుకు ఇవ్వబడిందంటే దేవుణ్ణి మహిమపరచడానికి ఇవ్వబడింది. కాబట్టి మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. మహిమపరచాలి అంటే ఏం ఉండాలి అంటే ఏమండి, ఏ విధంగా అయితే ఒక వాహనం ఒక ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి చేరుకుంటుందో అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే, మన దేహం కూడా ఈ లోకాన్ని వదిలి దేవుడున్న శ్రేష్టమైన లోకానికి, ఇందాక మన ఆత్మీయ తండ్రి గారు కూడా అంతా శరీరం గురించే మాట్లాడాడు ఈరోజు. శరీరం, ఆ శరీరంలో ఉన్న అవయవాలు, ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎందుకోసం చేయబడ్డాయంటే దేవుణ్ణి మహిమపరచడానికి. అంటే నీ కళ్ళు ఏం మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. నీ నోరు దేవుణ్ణి మహిమపరచాలి. నీ పాదాలు దేవుణ్ణి మహిమపరచాలి. నీ యొక్క ఆత్మ దేవుణ్ణి మహిమపరచాలి. అలా అన్నీ మహిమపరిస్తేనే దేవుడున్న లోకానికి మనం చేరతాం. ఏమండి, మనకు ప్రియమైన దేవుని వారలారా, ఒక 3 వ్యవస్థలు అనేది ఇచ్చాడండి దేవుడు. ఒక 3 వ్యవస్థలు ఇచ్చాడు. ఒకటి ఏమండి, వివాహ వ్యవస్థ, 2 కుటుంబ వ్యవస్థ, 3 సంఘ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలలోనూ దేవుణ్ణి మహిమపరచాలి మనం. ఏమండి, ఏ విధంగా అయితే వివాహము అన్ని విషయంలో ఘనమైనదని చెప్పాడు. ఘనమైనదని చెప్పిన దేవుడే ఆ వివాహాన్ని చేసే విషయంలో 2వ అధ్యాయం ఆదికాండము 24వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే ఏక శరీరంగా కావాలని మనిషి కోరుకోవడం కాదండి, దేవుడే కోరుకున్నాడు. వారిరువురు కూడా ఏక శరీరంగా ఉండాలి. వేరువేరు శరీరాలుగా కాదు, ఒకే శరీరాలుగా ఉండాలి. అంటే ఏక శరీరం అంటే దేవునికి చాలా ఇష్టమైంది ప్రేమ దేవుని వాళ్ళ. అది ఒక కుటుంబ వ్యవస్థకు సంబంధించినది, భార్యాభర్తలకు సంబంధించినది, వివాహ వ్యవస్థకు సంబంధించినది. ఈ వివాహ వ్యవస్థ ద్వారా వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని బట్టి అది కుటుంబంగా పిలువబడుతుంది. ఆ కుటుంబ వ్యవస్థ కూడా ఎలా ఉండాలంటే ఏక శరీరంగా ఉండాలి. ఒకరి మాటను ఒకరు పాటించాలండి. ఒకరు చెప్పిన వెంటనే మరొకరు పాటించాలి. ఏమండి, ఇక్కడ మనం కుటుంబ వ్యవస్థను గురించి ఆలోచించినట్లయితే ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. చూడండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, అంటే పరలోకమందు కుటుంబం ఉంది. పరలోకమందు ఏముంది? కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరున్నారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వారు ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే ఏకమై ఉన్నారు. అంటే ఏ విషయంలో ఏకమై ఉన్నారు? పని విషయంలో ఏకమై ఉన్నారు. పని చేసే విషయంలో వారు ఏకమై ఉంటున్నారు. ఒకరి మాటను ఒకరు పాటిస్తూ ఉన్నారు. ఒకరు చెప్పిన దాన్ని ఒకరు వింటున్నారు. యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుర్తు చేస్తాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఏం పంపిస్తాడు? పరిశుద్ధాత్మను పంపిస్తాడు అంటాడు. ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడు. ఏమండి, యేసుక్రీస్తుల వారు ప్రార్థించిన వెంటనే, ఈయన వెళ్ళిన వెంటనే, ఈయన కోరిన వెంటనే పంపిస్తాడంట. ఏమండి, ఈరోజు మనుషులుగా ఉంటున్న మనం, కుటుంబాలుగా ఉంటున్న మనం అలా ఉండగలుగుతున్నామా? భార్య మాటను పాటించే భర్తలు, భర్త మాటను పాటించే భార్యలు, భార్యాభర్తల మాటను పాటించే పిల్లలు, పిల్లల మాటను పాటించే తల్లిదండ్రులు. ఏమండి, అందరూ కూడా సఖ్యత కలిగి, ఐక్యత కలిగి, అందరూ కూడా పరిశుద్ధాత్మను నిండుకున్నవారుగా, ఏమండి, ఒకరికొకరు అపాయం చేసుకోకుండా, ఒకరికొకరు నీతిగా బ్రతికే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి చూడండి. అలాంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. అందరూ కూడా ఎలా ఉన్నారంట? ఒకే మనసు కలిగి ఉన్నారంట. ఏమండి,
అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ఎలా వచ్చాడంటే ఆయన కూడా శరీరాన్ని ధరించుకొని వచ్చాడండి. ఏ విధంగా? యేసుక్రీస్తుల వారు ఒడ్డుకు వచ్చుచుండగా నీళ్ళ నుండి ఒడ్డుకు వస్తే బాప్తిస్మం తీసుకుని వచ్చిన వెంటనే ఆయన కూడా పావురం శరీరం తీసుకొని పావుర ఆకారంలో శరీరం ధరించుకొని ఎవరి మీదకి వచ్చాడంట? యేసుక్రీస్తుల మీదకి వచ్చి వాలడం జరిగింది. యేసుక్రీస్తుల వారికి కూడా దేహాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ దేహాన్ని చూసైనా మనం గుర్తుపట్టాలి. దేహాన్ని గుర్తుపట్టిన మనం, దేహాన్ని చూసిన మనం, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తే మనం కూడా అలా జీవించాలి. ఏమండి? పరలోకానికి చేరాలి అంటే యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే తండ్రితో కలిసి జీవించాడో, తండ్రి నేను ఏకమై ఉన్నామని ఏ విధంగా అయితే ఆయన చెప్పాడో, జీవించాడో, మనం కూడా ఎలా జీవించాలంట? ఆయనలాగా జీవించాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఈ కుటుంబ వ్యవస్థలో మనం పోషించాలండి. కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని పోషించాలంటే అనేక తలాంతులు దేవుడిచ్చాడు. స్త్రీలకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఆహారం ఉండే పద్ధతులు. అదేవిధంగా పురుషులకు కూడా కొన్ని తలాంతులు ఇచ్చాడు, ఈ భూమి మీద అనేక పనులు చేసుకోవడానికి అనేక టాలెంట్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఈ కుటుంబాన్ని అందరికీ కూడా చదువుల విషయమైన, ఆరోగ్యాల విషయమైన, ఇంటి విషయమైన వారిని అందరినీ కట్టి వారందరినీ కూడా బాధ్యతగా పోషించి వారిని గొప్ప చేసే అవకాశం స్త్రీలకు పురుషులకు ఇరువురు కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటే రావండి టాలెంట్స్. ఈరోజు మనకు బ్రెయిన్ అన్నది న్యూరాన్ల ద్వారా గ్రహిస్తుంది అనుకోండి. కొత్త విషయాలను మనం మాట్లాడగలుగుతున్నాం అనుకోండి, నేర్చుకోగలుగుతున్నాం అనుకోండి. అది మన శక్తి సామర్థ్యం ఆలోచించండి. కాదు ప్రియులరా, ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఇచ్చిన టాలెంట్స్. ఇవన్నీ తలాంతులు ఇచ్చాడు దేవుడు ముందుగా. మనిషికి తలాంతులు ఇచ్చాడు కనుక ఆ మనిషి ఈరోజు ఏం చేయగలుగుతున్నాడంటే కుటుంబాన్ని పోషించగలుగుతున్నాడు, కుటుంబాన్ని నడిపించగలుగుతున్నాడు, కుటుంబాన్ని సరిదిద్దగలుగుతున్నాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? స్వార్థప్రియుడిగా మారిపోయాడండి మనిషి. కుటుంబంలో ఉన్న వాళ్ళు చూడండి ఎలా ఉంటారో. చాలామంది క్రైస్తవులు కాకుండా క్రైస్తవేతరులను చూడండి. అతనికి డబ్బు వస్తే ఏమంటాడు? నా డబ్బు నా ఇష్టం. అదేవిధంగా తల్లులు తండ్రులు కూడా బిడ్డలను సరిగా పెంచని తల్లిదండ్రులు ఎంతోమంది కనిపిస్తున్నారు. ఈరోజు భూమి మీద ఎంతోమంది ఉగ్రవాదులుగా, టెర్రరిస్టులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, గూండాలుగా, రౌడీలుగా కనబడుతున్నారంటే వారందరూ తల్లి గర్భాల ద్వారా వచ్చిన వారే, తల్లి చేతుల్లో తండ్రి చేతుల్లో ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళందరూ ఏమయ్యారు? అందరూ తప్పిపోయారు అంటే అర్థమేమి? తల్లిదండ్రులు వారిని పెంచడం, వారు సక్రమంగా పెంచడం మానేయడం జరిగింది. అలా మానేయడం వల్ల ఏమయ్యారంటే ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయారు. ఈరోజు వివాహం అన్న వెంటనే ఒక పురుషుడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఒక స్త్రీ కరెక్ట్గా ఉందా లేదని ఎన్నో ఎంక్వైరీలు చేసుకుంటున్నాం. వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా, పర్ఫెక్ట్గా ఉన్నారా, దేహాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా అంటే లేవనే కదండి అర్థం. ఎందుకు మనం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది దేహాలన్నీ కరెక్ట్గా లేవు. ఈ దేహాలను కట్టుకోవలసిన బాధ్యత ప్రతి పురుషుడి మీద, ప్రతి స్త్రీ మీద ఉందండి. పరలోకం అన్న వెంటనే దేహాన్ని కట్టుకోవాలి, ప్రతి వాళ్ళు కట్టుకోవాలండి. దాన్ని జాగ్రత్తగా కట్టుకుంటే తప్ప మనం పరలోకానికి చేరలేం. ప్రతి వ్యవస్థలోనూ, అది వివాహ వ్యవస్థ అయినా, కుటుంబ వ్యవస్థ అయినా, సంఘ వ్యవస్థలో అయినా సరే మనం ఎలా ప్రవర్తించాలి అంటే దాన్ని గొప్పగా మన దేహాన్ని ప్రవర్తించేటట్టుగా చేయాలి. దేవునితో మనం అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడితేనే మనం పరలోకానికి చేరతాం, లేకపోతే చేరలేం. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక్కసారి ఒక మంచి వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ మాటలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ మాటలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ మాటలో, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూరింద్రో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నమాట అండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో, నా నామములో వాళ్ళు ఏకమవుతారో. యేసుక్రీస్తు నామములో ఏకమైతే ఆ దేహాల మధ్యలోకి ఎవరు వస్తారంట? ప్రభువు ఆత్మ వస్తుందంట. ప్రేమ దేవుని వల్ల దేవుని ఆత్మ రావాలి అంటే మొదటగా ఏం కావాలి? మనం ఐకమత్యంలోకి రావాలి, ఏకత్వంలోకి రావాలి. అందరి మనసులో ఒకటి కావాలి. మన అందరూ ఒకటైతేనే ఏమొస్తుంది? ప్రభువు ఆత్మ మన మధ్యలోకి వస్తుంది. ప్రభువు ఆత్మ వస్తేనే ఆ ప్రభువు ఆత్మను గెలుచుకునేటట్టుగా ఈ దేహాలు ఉంటే తప్ప ఈ దేహాలు అన్నవి చేరలేవు. ప్రేమ దేవుని వల్ల
దేవుడు మొదటి నుంచి చెబుతున్నది ఒకే ఆలోచన చెబుతున్నాడు. మనం అందరం ఏం కావాలంటే ప్రభువు ఆత్మను పొందుకోవాలి, మనం ఐక్యతలోకి రావాలి, ఏకం కావాలి. యేసుక్రీస్తుల వారు అలా ఏకమయ్యారనే విషయాన్ని చెబుతున్నాడు. కానీ మనిషి ఏమండి, ఈ దేహం అనగా ఇది ఒక యంత్రం. ఈ దేహంలో అనేక అవయవాలు, కన్నున్నాయి, కాలు, చేతులు, ఏమండి. అదేవిధంగా మన మెదడుకు సంబంధించినవి ఏమండి. మన కన్ను ఏదైతే చూస్తుందో అది వెంటనే మెదడు ఏం చేస్తుంది, గుర్తిస్తుందన్నమాట. అది గుర్తించి దాని నుంచి మనం దూరం జరగాలో, దగ్గరగా ఉండాలో, కోరుకోవాలో, ఇవన్నీ కూడా ఆ మెదడు అంటే బ్రెయిన్ తెలియజేస్తుంది. ఏమండి, ఒక పామును చూసామనుకోండి, వెంటనే అక్కడి నుంచి మనిషి ఏమవుతాడు, పారిపోతాడు. అదేగిన పాపాన్ని చూశాడు అనుకోండి, లోక సంబంధులు ఏం చేస్తున్నారు చూడండి, పాపం దగ్గరికి ఏం చేస్తారు, పాపం దగ్గరికి వెళ్ళిపోతారు, పాపాన్ని చేస్తాడు, పాపాన్ని ఇష్టపడతాడు. ఎందుకు అలా ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇష్టపడుతున్నాడంటే వాని దేహంలో వాడు ఏమనుకుంటున్నాడు అదే చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని వైపు ఆకర్షించని దేహాలు, దేవుని వైపు దేవుణ్ణి కోరుకొని దేహాలు ఏం చేస్తాయంటే ఆ పాపాన్ని ఇష్టపడతాయి. పిల్లరా, లోకంలో కోట్ల మంది ఈరోజు పాపానికి దాసత్వం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దేహాలన్నీ పాపాన్ని కోరుకుంటున్నాయి. చూడండి, వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. చూడండి, వాళ్ళు శాపగ్రస్తులుగా ఉంటున్నారంటున్నాడు. పాపము మానలేని కన్నులు. ఏమండి, ఒక మనిషి యొక్క కన్నులు దేన్ని మానలేవంటినా పాపాన్ని మానలేవంట. పాపాన్నే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నాడు దేవుడు. పాపం అంటే ఇష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా అస్థిరులు అంటున్నాడు. స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన విశ్వాసం లేదు, స్థిరమైన జ్ఞానం లేదు వాళ్ళలో. అలాంటి మనుషులుగానే లోక సంబంధులుగా ఉండిపోతున్నారు. లోభత్వం అనేది ఉందండి. ఏమంటున్నాడు అంటే లోభత్వం అంటే ఏమండి, పిసినారితనం. ఏమండి, మంచి కోసమైతే ఏది త్యాగం చేయలేడు, చెడ్డ కోసమైతే ఎంతైనా చేయగలడు. ఏమండి, ఒక రోజుకు ఖర్చు పెట్టేది, ఒక తాగుబోతులు 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారండి. తిరుగుబోతులు ఉన్న వాళ్ళు 1000 రూపాయలు ఖర్చు పెడతారు. చాలా సంపాదిస్తున్నారు మనిషి, కానీ సంపాదించినదంతా దుర్వినియోగమే చేస్తూ ఉన్నారు. ఏమండి, ఒక ఎంప్లాయర్ సంపాదించేదానికన్నా ఒక కార్పెంటర్ ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు. ఏమండి, కానీ వారి యొక్క సమయాన్ని, కాలాన్ని దేనికోసం ఖర్చు చేస్తున్నారంటే ఇదిగో వీటి కోసమే ఖర్చు చేస్తున్నారండి. అంటే పాపం మానలేని కన్నులు, అస్థిరులైన వారు అంటున్నాడు, సాధకము చేయబడిన హృదయం గలవారు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం కలవారు అంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, వివేక శూన్యులు అంటున్నాడు వారు. అంటే మృగ స్వభావం ఉందంటున్నాడు. మనుషుల్లో ఉన్న స్వభావం ఏది? మృగ స్వభావం. ఇలాంటి మృగ స్వభావం కలిగి తిన్నని మార్గాన్ని మనుషులందరూ విడిచారండి. మంచి మార్గం, తిన్నని మార్గం క్రీస్తు మార్గం, దేవుని మార్గం. ఈ దేవుని మార్గాన్ని విడిచి దేవునితో ఏకత్వం కలిగి ఉండవలసిన మనిషి ఏమయ్యాడంటే అపవాదితో ఏకత్వంలో ఉంటున్నాడు. అపవాదిని ఏమండి, అపవాది యొక్క క్రియలను ఏం చేస్తున్నాడు? వాటినే తన క్రియలుగా భావిస్తున్నాడు, వాటిని చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనం చూసినట్టయితే మంచి చేయాలి అంటే చాలామంది రాలేరు, చెడు చేయాలంటే చాలామంది ఏకమవుతారు, చెడు విషయంలో ఏకమవుతారండి. ఏమండి, అందుకే కదా చాలామంది చెబుతూ ఉంటారు, మంచి విషయం కోసం అప్పడిగినా ఎవరు ఇవ్వరంట. అదే చెడ్డ విషయం కోసమైతే చాలా బాగా అప్పు దొరుకుతుందంట, చెడ్డ విషయం కోసం దొరుకుతుంది. అంటే మనిషి మంచి విషయాలను కాకుండా చెడు విషయాలలో ఎంజాయ్ చేస్తూ దేవునికి దూరమై ఉంటున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే మానవ దేహం దేనితో అంటుకట్టబడాలని దేవుడు కోరుకున్నాడంటే దేవునితోనే అంటుకట్టబడాలనుకున్నాడు. అంటే ఆ దేహంలోనికి ఏమండి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు రావాలని, ఆ ద్వారా దేవుణ్ణి మహింపరచాలని దేవుడు కోరుకుంటే ఏమంటే ఇందాక డాడీ గారు చదివించిన వాక్యభాగం చదువుకుందాం. 10వ అధ్యాయం 34 యోహాను సువార్త 10వ అధ్యాయం 34లో యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనం చూడండి. 10వ అధ్యాయం 30 వచనంలో, అందుకు ఆ మనుష్యుడు 10వ అధ్యాయం 30 వచనము,
నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేనును తండ్రిని ఏకమై ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తుల వారు ఒక్కరుగా ఉంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, తండ్రిని ప్రార్థించడం, తండ్రి ద్వారా ఈ కార్యక్రమాలు జరిగేవి కాదు. ప్రేమ దేవుని వాళ్ళ ఒక్కరుగా ఏం చేయలేం. అందుకే కదండి ఏం చేశాడు అంటే ఆయన వివాహ వ్యవస్థను చేశాడు, కుటుంబ వ్యవస్థను చేశాడు. ఏకంగా ఉంటే మనిషి ఎవరు ఏం చేయలేరు. ఒకరికి ఒకరిని జతపరిచాడు. ఆ ఇద్దరికి మరి ఇంకో ఇద్దరిని జతపరుస్తూ ఉన్నాడు. అలా కూడుకోవడం ద్వారా దేవుని యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది. దేవుని సంకల్పం ఎలా నెరవేరుతుంది అంటే కుటుంబం ద్వారా నెరవేరుతుంది. కుటుంబం ఎక్కడ ఉండాలా? సంఘంలో ఉండాలండి. అంటే సంఘం ద్వారా దేవుని పని నెరవేరుతుంది. దేవుని యొక్క కార్యక్రమాలు అన్నవి సంఘం ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని ఇక్కడ ద్వారా మనం నేర్చుకుంటాం, ఆలోచిస్తాం, మన హృదయంలో దాచుకుంటాం. మనం కూడా దేవునికి దగ్గర అవుతాం. అలా దగ్గర అవడం వల్ల మనం కూడా ఏమైతే ఏకదేహం అవుతాం. ఒకనాడు ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మీకు నయమాను సందర్భం బాగా తెలుసు. నయమాను సందర్భంలో ఒక చిన్నది ఇశ్రాయేలు చిన్నది చెప్పడం వల్ల నయమాన్ ఎక్కడికి వెళ్ళాడంటే షోమ్రోన్కి వెళ్ళాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త ద్వారా ఆయన చెప్పిన విధంగా చేయడం వల్ల ఏమైందంట, ఆయన దేహం కుష్ఠరోగం మానిపోయి పసిపిల్లవాడి దేహం వలె అయ్యింది. అలా అయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చాలా తెచ్చాను, బహుమానం తెచ్చాను, ఈ వెండి తెచ్చాను, వస్త్రాలు తెచ్చాను, తీసుకోండి అని చెప్తున్నాడని. ఎన్ని చెప్పినా అక్కడ ఉన్న దైవజనుడైన ఎలీషా గారు ఏమంటున్నారంట, నేను అసలు తీసుకోను, యెహోవా జీవముతోడు నాకేవి అవసరం లేదన్నాడు. కానీ ఆయన దగ్గరే ఉన్న మరి దైవజనుడుగా పిలువబడుతున్న గెహజీ, ఒకసారి చూడండి ఆ సందర్భాన్ని. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మొదటగా మరి ఎలీషా మాట్లాడిన మాట 16వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 16లో, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమియో తీసుకోనంటున్నాడండి. అంటే ఆయనకు ఏది అవసరం లేదు. ఈ లోకంలో ఏదో సంపాదించడం అన్నది ప్రవక్తల ఉద్దేశం కాదు ప్రియులారా. ప్రవక్తలు అదేవిధంగా దైవజనుల ఉద్దేశం ఏమంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడం కాదు. అందరూ వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే సర్వసంగ పరిత్యాగులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళకు ఉన్న వాటినే వాళ్ళు త్యజించారు, వాళ్ళ కుటుంబాలనే వద్దనుకున్నారండి. దేవునితో ఏకమై జీవిస్తున్నారు. దేవుని కొరకై ఏకమైన దేహాలు ప్రవక్తల కుటుంబాలంటే అందరి మాదిరిగా జీవించే వాళ్ళు కాదు ప్రియులారా. వాళ్ళు ఎప్పుడూ ప్రార్థనలో ఉన్నారు, సత్యంతో ఉన్నారు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు, వాక్యాన్ని కలిగి ఉంటున్నారు పాత నిబంధన కాలంలోనే. అలా ఉంటున్నప్పుడు ఈ గెహజీ ఏం చేశాడంటే, గెహజీకి ఏమొచ్చిందంట, ఆయనకైతే మనసు లేదు, నాకు మనసు ఉందని పరిగెత్తాడు. 20వ వచనంలో, అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేదు అని చెప్పి ఏం చేశాడంటే, ఇదిగో ఇప్పుడే వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వారి కోసం కావాలి అని చెప్పి అక్కడ ఉన్న వాటిలో ఏం చేశాడంటే చాలా వెండిని వస్త్రాలను తీసుకొని వచ్చాడు. అలా వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న దైవజనుడికి ఎలీషా కూడా అబద్ధం చెప్తున్నాడండి. ఎలీషా మాట్లాడాడు, నువ్వు వెళ్ళావా, అక్కడ నుంచి తెచ్చావా అంటే ఏమీ తెలియని వాడుగా మాట్లాడుతున్నాడు. 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఏమండి, ఏ దేహమైందంటే ఇది దేవునితో ఏకమైన దేహం ఎలీషాదండి. కానీ గెహజీ యొక్క దేహం ఎలా ఉందంటే తనకు తానుగా సంపాదించుకోవాలి. అంటే ఎలీషాకు కూడా చెప్పకుండా ఏం చేసుకుందామంట, సంపాదించుకుందామని. చూడండి 24లో చెబుతున్నాడు, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యుద్ధ నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో వాటిని దాచి వారికి సెలవీయగా వారు దాచి, అంటే ఎందుకోసం దాచాడు ఆయనకు తెలియదు, ఎలీషాకు తెలియదు. నేను దాచుకుంటున్నానని దాచుకున్నాడు. ఒకనాడు యేసుక్రీస్తుల వారు కూడా అరశకలోను పన్ను చెల్లించేవారు వచ్చినప్పుడు, అరశకలోను పన్ను చెల్లించేవారు బయట మాట్లాడితే తన దగ్గరకు వచ్చినప్పుడు తానే గుర్తు చేశాడు శిష్యులకి. అరశకలోని పన్ను చెల్లించేవారు వచ్చారు కదా, వాళ్ళు అడిగారు కదా ఎలా చెల్లించాలని అడిగాడు.
అంటే వీరు ఎందుకు అలా తెలుసుకోగలుగుతున్నారంటే దైవజ్ఞానం కలిగిన వారు పిల్లరా. కానీ ఏది సంపాదించకూడదు, ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి సమయం కాదన్న విషయం చెప్తున్నాండి. నా మనసు నీతో రాలేదా? ద్రవ్యము, వస్త్రము, ఒలీవల చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకుంటే ఇది సమయమా? ఆయనకు కుష్టు వదిలింది, ఇదిగో నీకు కుష్టు వచ్చేసింది అన్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, అంటే దేహం ఎవరితో అంటుకట్టబడాలి? దేవునితో. దేవుని కొరకై ఏకమైన దేహంగా ఎవరు కనిపిస్తుంటే ఎలీషా దేహం కనిపిస్తోంది. దేవునితో ఏకమైతే తప్ప ఈ దేహాలు పరలోకానికి చేరలేవు. కనుక ప్రతి దేహం ప్రతి వ్యవస్థ అండి. అంటే యేసుక్రీస్తుల వారు దేహంలోకి ఎవరు వచ్చారంట? తండ్రి అయిన దేవుడు ఉన్నాడంట. నాలో తండ్రి కూడా ఉన్నాడని మాట్లాడుతున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నలాగునా అంటున్నాడు. అంటే మనం కూడా ఏం కావాలి? ఏకం కావాలి. ఎక్కడ? సంఘ సభ్యులుగా ఏకం కావాలి. ఈరోజు సంఘంగా ఏకం కావాలి. సంఘ వ్యవస్థలో అంటే ఒకనాడు కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, సంఘ వ్యవస్థలో కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకప్పుడు సంఘం ఏమండి దేవుని ఇల్లు. ఏది దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలే దేవునికి ఇల్లుగా ఉంది. ఇశ్రాయేలు దేవుని ఇల్లు అనగా ఆయన మరి ఎక్కడ జీవించాడనగా దేవుడు వచ్చి గుడారాల్లో జీవించాడు. మందసం ఉన్నాడు, ఆ మందసంలోనే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలులతో పాటుగా ఉన్నాడండి దేవుడు. అలా ఉన్న దేవుడు వారిని పరిశుద్ధపరిచి, వారిని నీతి మార్గంలోకి తీసుకొచ్చి, వారిని ఒక క్రమశిక్షణలోకి పెట్టి, వారందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. 40 సంవత్సరాల కాలం పాటు నడిపించాడు దేవుడు. వారికి అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. వారికి ఏమండి కాళ్ళు వాపు రాలేదంట. వారికి ఆహారం వండుకునే పని లేకోకుండా ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాని వారి కోసం కురిపించాడు. వారికి నీళ్ళు ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఏమండి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ ముందర చేసి ఏమండి ఐగుప్తీయులను అనేక తెగుళ్లతో బాధించి తన శక్తినంతా చూపి వారిని బయటికి తీసుకుని వస్తే, కానీ వారి దేహాలు ఎలా ఉన్నాయి? దేవుని మీదే సనుగుతున్నారు. దేవుణ్ణే వారు ఇబ్బంది పెడుతున్నారు. నాయకుడైన మోషేనే ఇబ్బంది పెడుతున్నారండి. అలా ఇబ్బంది పెట్టినందుకు ఏకదేహాలుగా కానందుకు ఏమయ్యారంటే కేవలం 2 మాత్రమే కనానుకు చేరారు. ఏమండి అక్కడ 6 లక్షల కాల్బలం అన్నం రాయబడి ఉంటుంది. 6 లక్షల కాల్బలాన్ని నడిపిస్తే, అంటే శక్తిమంతులని, బలాఢ్యులని, యుద్ధ సన్నద్ధులని, యుద్ధం చేయగలిగే వారిని నడిపిస్తే కేవలం 2 మాత్రమే చేరారంటే చూడండి ఎంత లోపభూయిష్టంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అందుకే ఏమండి మీరు ఎవరు యెహోవాను పూజిస్తారో పూజించరో, యెహోవాను నమ్ముకుంటారో నమ్ముకోరో, నేను మాత్రం యెహోవాతోనే ఉంటానని మరి యెహోషువ మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో ఏకమైన దేహం. అక్కడక్కడ దేవునితో ఏకమైన దేహాలు కనిపిస్తున్నాయి ప్రేమైన దేవుని వాళ్ళ. మోషే గారు కూడా అంతేనండి, దేవునితో ఏకమైపోయాడు ప్రేమైన దేవుని వాళ్ళ. ఆయన ఒక్కసారి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి ఒప్పుకున్నాడో ఐగుప్తు ధనమంతా ఆయనకు వచ్చేది, ఐగుప్తు యొక్క అధికారం ఆయనకు ఉండేది. కానీ ఆయన పెద్దవాడైనప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? 11వ అధ్యాయము ఒకసారి చూడండి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగములను అనుభవించడం. ఏమండి ఈ భూమి మీద ఏమనుభవిస్తాడంట మనిషి? పాపభోగాలు, పాపానికి ఇష్టపడే మనిషి ప్రియమైన దేవుని వాళ్ళరు. ఏమండి ఈరోజు దేవుని ప్రజలతో శ్రమలు. దేవునితో పెట్టుకుంటే మనం చాలా శ్రమ పట్టుకున్నట్టు. దేవుని పని అంటే అది కష్టంతోనే ఉంటుందండి. కానీ ఏమండి లోకములో ఉన్న కష్టమే ఉంటుంది, దేవునితో ఉన్న కష్టమే ఉంటుంది. ఏమండి లోకంలో ఉన్న శ్రమేనండి. కానీ దేవునితో శ్రమ పడితే ఏమొస్తుందో ఆయన నాకు చెప్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. దేవుని ప్రజలతో శ్రమ, దేవుని యొక్క వాక్యం సంఘం నడిపించాలంటే శ్రమ, కష్టాలు, బాధలు, ఇబ్బందులు. ఏమండి ఇక్కడ నడిపిస్తున్న వీరికి కూడా చాలా శ్రమ అండి. మోషే గారికైనా మరి సహోదరి ఝాన్సీ గారికైనా చాలా కష్టం, చాలా శ్రమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు. కానీ ఏం దొరుకుతుందంటే దాని ప్రతిఫలంగా బహుమానం.
దేవుని ప్రజలతో శ్రమలున్నా ఏం దొరుకుతుంది? బహుమానం దొరుకుతుంది. అదే పరలోకం పిల్లరా. అందుకని వాటిని యోచించి ఏం చేశాడు? దాదాపుగా 80 సంవత్సరాలు వచ్చినవాడు మోషే గారు ఏమండి ఆ మిగిలిన వృద్ధాప్య జీవితం అండి. ఎవరైనా 80 ఏండ్ల వాళ్ళు ఏమండి దేశం కోసం రమ్మంటే వస్తారా? ఆలోచించండి ఒకసారి. 80 ఏండ్ల వయసులో ఏ పనికైనా వెళ్తారా అండి? ఆల్రెడీ మేము ఏ పని చేయలేమండి అంటారు. ఈ రోజుల్లో 60 ఏళ్ళకే రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. 60 ఏళ్ళ తర్వాత ఏ పని చేయలేమండి, కేవలం కాలక్షేపం చేయాలి, సమయాన్ని ఏం చేయాలి, అందరూ టైం పాస్ చేయాలి అనుకుంటారు. ఏదో టీవీ చూసుకుంటూ, లేకపోతే చిన్నపిల్లలతో ఆడుకుంటూ, గ్రౌండ్కు పోతూ, వాక్ చేస్తూ, సాయంకాలం పూట పార్కులకు వెళుతూ అలా టైం పాస్ చేయాలనుకుంటున్నారండి. కానీ ఎంత గొప్ప పని చేశా చూడండి. ఎన్ని శ్రమలు అనుభవించైనా ప్రతిఫలంగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచాడు. అంటే దేవుని కోసం ఏకమైన దేహం ఏమండి. అలా ప్రతి మనిషి కూడా ఎవరితో ఏకం కావాలి? దేవునితో ఏకం కావాలి ప్రియులారా. దేవునితో ఏకమైతేనే నీ దేహం పరలోకానికి వెళ్తుంది. వాక్యంలో మనం ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. మొదటగా మనకు ఆదాము గారిని చూస్తాం. ఆదాముకు వివాహం చేశాడు దేవుడు. వివాహం చేసిన తర్వాత వారిని ఒక కుటుంబ వ్యవస్థగా తీసుకొని రావడానికి 2 పిల్లల్ని ఇచ్చాడు. ఎవరండి? కయ్యూను, హేబెలు. ఒకరేమో చనిపోయారు, ఒకరు చంపబడ్డారు, ఒకడేమో నరహంతకుడుగా మారిపోయాడు. కుటుంబం చిన్నాభిన్నమైంది. చిన్నాభిన్నమైన తర్వాత ఆ కుటుంబంలోకి మరి షేతునిచ్చాడు. షేతునిచ్చిన తర్వాత షేతుకు కూడా కుమారుడు పుట్టాడు, ఎనోషు పుట్టాడు. ఎనోషు కాలంలో ఏమి స్టార్ట్ అయిందంటే రాయబడుతుంది, ప్రార్థన చేయడం ప్రారంభమైంది. అంటే ప్రార్థన ద్వారా ఏమవుతారు మనుషులు? దేవునితో ఏకమవుతారు. ఏమండి? ప్రార్థనా జీవితం ద్వారా మన జీవితంలో జరిగేది ఏమంటే దేవునితో ఏకమవ్వడం. ఏమండి? ప్రతి మనిషి కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎనోషు కాలంలో స్టార్ట్ అయిందండి ప్రార్థన చేయడం. అంటే అలా ప్రతి మనిషి ఏం చేయాలంటే దేవుడు నీకు నోరిచ్చాడు కదా, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు కదా. ఏమండి? ప్రకృతిలో 84 లక్షల జీవరాశులకు లేని నోరు కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడండి. ఈ నోటితో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ నోటితో దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి ప్రజలకు చెప్పాలి. నశించిపోతున్న వారిని రక్షించాలి. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇవన్నీ చెప్పడం వల్ల ఏమైతే తెలిసినా నువ్వు దేవునితో ఏకమవుతావు. ఏమండి? మనుషులు ఎన్నో విషయాల్లో నోరు తెరుస్తారు. వద్దు ఆపేయన్నా ఆపేయరండి. కొట్లాడేటప్పుడు చూడండి, వద్దు నువ్వు ఇంకా ఆపేసేయి అంటే ఆపేస్తారా? లేదండి. దాన్ని కంటిన్యూస్గా మాట్లాడి అలసిపోతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ దేవుని విషయంలో మాట్లాడాలి అనుకుంటే అసలు మాట్లాడుకుని ఉంటారండి. ప్రార్థన అన్నది చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యత. కొర్నేలి సందర్భంలో మనం చూస్తాం. కొర్నేలి దేవునితో ఏకమై ఏమండి 4 దినాల పాటుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. 4 దినాలుగా ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే పేతురు వచ్చాడో ఇప్పటి వరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అంటాడు. ఆ సందర్భాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 30వ వచనంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన ఇన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాడండి. 4 రోజులుగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని సన్నిధికి ఆయన చేసినవన్నీ చేరిపోయాయంట. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. దేవుని సన్నిధిలో అనేక ధర్మకార్యాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు, యాచనలు చేశాడు. ఎవరైనా అన్యుడు, ఈయన మరి ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు. యూదుడు కాకపోయినప్పటికీ దేవుని యొక్క ఏమంటే దేవుని ఆలోచనలు చేసిన కొర్నేలి కనిపిస్తున్నాడు. అంటే ప్రతి మనిషి ఏం కావాలి? దేవునితో ఏకం కావాలి. దేవునితో ఏకమైతేనే నీ దేహం పరలోకానికి చేరుతుంది. ఎవరి దేహమైనా కానీ మనం దేవునితో అంటకట్టుబడాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అనగా అండి దేవుని విషయంలో ఏకం కావాలి అంటే మనిషి ఏం చేస్తాడు? వద్దంటాడు. అపవాది విషయంలో అయితే చేద్దామంటాడండి. అపవాది విశేషంలో చేసేద్దామంటాడు. మనకు అపోస్తుల కార్యంలో ఒక సందర్భం కనిపిస్తుంది పిల్లరా. అక్కడ 2 దంపతులు కనిపిస్తారు. ఒకరు అననీయ, సప్పీరా. అననీయ, సప్పీరా దంపతులు చూడండి, వాళ్ళు ఏకమైపోయారు. ఏకమైతే ఏం జరుగుతుందంట? దేవుని పని గొప్పగా జరుగుతుందంట. ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉండి ఆ సంఘాన్నో, ఆ ప్రాంతాన్నో, లేకపోతే వారి దేహాలను అభివృద్ధి చేస్తూ ఉంటున్నాడు దేవుడు.
కానీ ఇక్కడ ఏకమైన దేహాలు ఏ విధంగా మరి అపవాది కార్యక్రమాన్ని చేస్తున్నాయో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అన్నయ్యను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని పొలములో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఏమండి, దైవజనులకేమో వాళ్ళు చెప్పకనే తెలిసిపోతుందండి. ఎందుకు తెలిసిపోతుంది? ఆ రోజు ఉన్న దైవజనులు అలా ఉన్నారు. ఏమండి, ఆ రోజు ఉన్న దైవజనులకు ముందర జరిగే విషయాలను ఏం చేస్తున్నాయి? తేట తెల్లంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే తప్పులు అన్నవి కనిపిస్తున్నాయండి. యేసుక్రీస్తుల వారు కూడా అందరి హృదయాలు ఎరిగినవాడుగా కనిపిస్తున్నాడు. ఎందుకు అలా ఉన్నాడంటే దేవునితో ఏకమైన దేహం, దేవునితో ఏకమైన దేహాలలో జరుగుతున్న తప్పులు, అవిశ్వాసం, ఏమండి, పాపం, లోభత్వం అంటే ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి పిల్లరా. వీళ్ళల్లో ఉన్న లోభత్వాన్ని అంటే ఇది అమ్మి ఇదిగో దేవుని పని చేస్తామని చెప్పారు. అది అమ్మి దేవుని పని చేస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ దాంట్లో దాచుకొని ఏం చేశారు? ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు అబద్ధం ఆడారో వెంటనే పడి ఏం చేశాడు? ఆయన ప్రాణం పోయిందని. మరి చదువుకోండి, వెంటనే ఆయన ప్రాణం పోయింది. ఈయన ప్రాణం పోయిన తర్వాత ఏమండి, ఈ రోజుల్లో ఎవరైనా ప్రాణం పోయిందనుకోండి, వాళ్ళ బంధువులకు చెప్పాలి, వాళ్ళందరినీ తీసుకొని రావాలి, ఈ దేహాన్ని వాళ్ళకి అప్పగించాలి. అంత అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మళ్ళీ పూడి చేస్తారు, అంతే కదా, బరియలు చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈయన చనిపోయాడో అక్కడ ఉన్నవారే తీసుకొని వెళ్ళి పాతి పెట్టేశారంట. చూడండి, ఆ రోజుల్లో వెంటనే తీసుకొని పాతి పెట్టేశారు. భార్య తన భర్త చనిపోయాడన్న విషయం ఎరుగక, వీళ్ళకి తెలిసిందని ఎరుగక ఆమె కూడా మళ్ళీ వచ్చింది అక్కడికి. ఆమె వస్తే, ఏమమ్మా మీరు ఇంతకే అమ్మారా అని. అవును, మేము అంతకే అమ్మామన్నారు. ఇదిగో నీ భర్త చనిపోతే ఆయన్ను పాతి పెట్టిన వారు ఇంకా ఎక్కడున్నాయంట? వాకిటనే ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఇంకా లోపలికి కూడా రాలేదు. నిన్ను కూడా తీసుకొని వాళ్ళు పూడ్చిపెడతారన్నాడు. వెంటనే అది కూడా జరిగింది. అంటే దేవునితో కాకుండా దేహాలు ఎవరితో ఏకమవుతున్నాయి? అపవాదితో ఏకమవుతున్నాయండి. అబద్ధం చెప్పడం చాలా ఘోరమైంది ప్రియమైన దేవుని వాళ్ళ. అబద్ధం చెప్పడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, అక్రమం చేయడం, ఏమండి, ఒక పని చెప్పి చేస్తానని ఆ పని చేయకుండా చేయడం, ఇవన్నీ కూడా దేవునికి చాలా కంటకమైన పనులు. అబద్ధం చెబుతున్నామంటే అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. అంటే అబద్ధం చెబుతున్నాము అంటే మనం అపవాదితో అంటుకట్టబడినట్లే. కనుక అబద్ధాన్ని దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడు. ఇవన్నీ లోపల నుండే వస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే తుదకు మనకు నరకానికి చేరుస్తాయి. అబద్ధాన్ని కానీ, పాపాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అక్రమాన్ని కానీ, అవన్నీ కూడా మనకు దూరంగా ఉండాలి. మన దేహాలు దేవునితో అంటుకట్టబడినట్లా ఉండాలండి. అంటే దేవునితో ఏకమై ఉండాలి దేహాలు. దేవుడే ఉంటే ఈ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడు? దేవుడే ఉంటే ఎలా ఉంటాడు? అనుకున్నట్టుగా మన దేహాలు ఉంటేనే మనం దేవుడిని లోకానికి చేరతాం. అలా కాకుండా ఉంటే ఏ దేహాలు కూడా చేరలేవు ప్రియమైన దేవుని వల్ల. ఒకనాడు మొదటి శతాబ్దంలో, ప్రారంభ శతాబ్దంలో ఏమండి, యేసుక్రీస్తుల వారు చెప్పారండి శిష్యులందరికీ కూడా, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మీరు ఎక్కడ ఉండాలంటే ఆ మేడగదిలోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. అలా ఉంటే మీ మధ్యకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్మని శక్తి మీరు పొందుకుంటారు. ఒకవైపు నుంచి వాక్యపు శక్తి, ఇంకోవైపు నుంచి పరిశుద్ధాత్మని యొక్క శక్తి. అంటే ఇవి మనకు కూడా కావాలి. ఏమండి, ఈరోజు నువ్వు బలంగా దేవుని కోసం పని చేయాలంటే, దేవుని కోసం వాడబడాలి అంటే, దేవుడు కోరుకున్న విధంగా బతకాలి అంటే ఏమండి, ఇవి రెండూ కావాలండి. వాక్యపు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, దేవుని యొక్క అనుగ్రహం కూడా నీకు కావాలి. ఇవన్నీ వస్తే తప్ప మనం వెళ్ళలేం. అలా ఒకనాడు వస్తే ఏం జరిగిందంటే అగ్ని నాలుకలు విభాగింపబడింది. వారికి అనేక అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారు. పరిశుద్ధాత్మ శక్తి రావడం వల్ల, ఆ పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించడం వల్ల అన్య భాషలలో మాట్లాడడం జరిగింది. ఏమండి, మనకు అనర్గళంగా మన భాష మాట్లాడేకే రాదు. ఏమండి, చాలామంది ఏదైనా చెబితే ఏమండి ఒక పాట రాయమంటే తెలుగులో రాసికవుతుందా? రాదండి, ఎవరికి రాదు. మన భాష మీదే పట్టులేదు మనకి. కానీ ఆ రోజుల్లో అన్య భాషలు కూడా మాట్లాడారంటే దేవుని యొక్క శక్తి వారి మీద ఎంతగా పనిచేసిందో చూడండి. అవన్నీ చూశారు కనుకనే ఆ అపోస్తులు ఏమయ్యారు అంటే ఎలా దేవుని కోసం ఏకమై పనిచేశారో చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో, లేకపోతే 44 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అంటే ఏకమై, విశ్వసించిన వారందరూ ఏకమై అంటే ఒకే దేహములాగా నడుచుకున్నారు పిల్లలు. దేవుని కొరకై ఏకమైన దేహాలుగా కనిపిస్తున్నారు. ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పంచిపెట్టుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం ప్రతిదినం వారితో చేరుస్తున్నాడు. ఎందుకు అలా చేర్చాడంటే వారు ఏకంగా ఉన్నారు కనుక. ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే ఏకంగా ఉంటే అభివృద్ధి చెందుతుంది పిల్లరా. ఒక కుటుంబం ఏకమైతే అక్కడ అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో 6 మంది ఉన్నారనుకోండి, 6 మంది కష్టపడి వారు తీసుకొచ్చిన ఆస్తిని లేకపోతే సంపాదనను తీసుకొని వచ్చి మనం పెట్టారనుకోండి, దాచారనుకోండి, వారు ఇల్లు కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు, ఏది కావాలో ఆ విధంగా డెవలప్ కావచ్చు. ఎవరు తెచ్చిందైనా కానీ ఇది నాదే, నా స్వార్థంగా చూసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకేమైనా డెవలప్ అవుతుందా కుటుంబం? ఎవరిది నాదే అన్నారనుకోండి, ఆ స్వార్థం వచ్చిందంటే అస్సలు ఆ కుటుంబం డెవలప్ కాదు. సంఘం డెవలప్ కావాలన్నా ఏం కావాలంటే ఇది మనది. సంఘం డెవలప్ కావాలి, మనమందరూ కష్టపడాలి, మనమందరూ చేయి వేయాలి, మనమందరూ చేస్తేనే ఇదేమవుతుంది, ఒక డెవలప్మెంట్లోకి వస్తుంది. ఆ రోజు ప్రారంభ శతాబ్దం వాళ్ళు అనుకున్నారు. ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు అలా అనుకున్నారు కనుకనే ఈరోజు మన చేతికి ఏమొచ్చింది, బైబిల్ అన్నది వచ్చిందండి. వాళ్ళు చేసిన కార్యాలన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. వాళ్ళు తమ ప్రాణాలను కూడా వారు ఏమాత్రం లెక్క చేయలేదండి. వారు ఏకమయ్యారు. దేవుని కొరకై ఏకమైన దేహాలుగా ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చేశారు కనుకనే మన దగ్గరకు కూడా వాక్యం వచ్చింది. వారు చేసిన ఆ కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో పడ్డారు ప్రేమైన దేవుని వల్ల. పౌలు గారికి కూడా అనేక శ్రమలు వచ్చాయి. పౌలు గారికి ఎన్నో శ్రమలు వచ్చాయండి. ఈరోజు క్రైస్తవులుగా ఉంటే శ్రమలు రావనుకుంటున్నారు చాలామంది. క్రైస్తవులు సంఘాలలో ఉన్నవారు దేవుని నమ్ముకుంటే మనకు శ్రమలు పోతాయి, దేవుని నమ్ముకుంటే మనకు కష్టాలు ఉండవు అనుకుంటున్నారు. కానీ పౌలు గారే ఆపదల్లో పడ్డారు, పౌలు గారే శ్రమపడ్డారు, అపోస్తలులు శ్రమపడ్డారు, ప్రాణాలు అర్పించారు. కనుక ప్రేమైన దేవుని వల్ల క్రైస్తవుడు అంటే శ్రమలు తప్పవు, శ్రమలు ఉంటాయి. క్రైస్తవుడు అంటే ఆ పేరును బట్టి మనం ఏం చేయాలి, సంతోషించాలి అంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. మరి అలా ఏకమైన వారు ఏం చేశారంటే అనేక శ్రమల గుండా అండి వాక్యాన్ని అభివృద్ధిపరచడానికి, సంఘాన్ని అభివృద్ధిపరచడానికి అనేక శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ శ్రమలలో వాళ్ళు ఏకమై ఉన్నారు. ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయం మొదటి మాటలో, ఆ కాలమందు 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం మొదటి మాటలో, ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండు. సంఘం పాడైపోయింది, సంఘాన్ని పాడు చేయాలనుకున్నారు. అలా అనుకుంటే సంఘం అనేది ఉండేదే? సంఘాన్ని పాడు చేయాలి అని అనుకుంటే అది దేవుని వలన కలిగింది కాకపోతే, సంఘములో ఉన్న దేహాలు దేవునితో ఏకం కాకపోతే ఆ సంఘం ఏమయ్యేది, నిర్వీర్యమైపోయేది, పాడైపోయేది, కంటికి కనబడకుండా పోయేది ప్రేమైన దేవుని వల్ల. కానీ ఆ సంఘములో ఉన్న వారందరూ ఏమున్నారంట, దేవునితో ఏకంగా ఉంటున్నారు. ఆ దేహాలన్నీ దేవునితో అంటుకట్టబడిన దేహాలుగా ఉంటున్నాయి. ఇక్కడేమో చెదిరిపోయారు, యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి. పక్క అధ్యాయంలో 9వ అధ్యాయం 31 చూడండి. అదేవిధంగా 9వ అధ్యాయం 31లో చూడండి, కావున యూదయ గలిలయ సమరయ దేశంలో ఏందట చూడండి, సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఇక్కడేమో సంఘానికి అనేక హింసలు వచ్చాయని చెప్తున్నాం. 8వ అధ్యాయంలో సంఘం చెదిరిపోయింది, యూదయ సమరయ గలిలయ ప్రాంతాలకు వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ బాధపడి వెళ్ళిపోయారు కనుక యెరూషలేము నుండి అక్కడ పోయిన వాళ్ళందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళ నుండి ఎక్కడో బ్రతికినట్టుగా బతికారా? లేదండి. అక్కడికి పోయిన వారు అక్కడ మళ్ళీ విస్తరించడం ప్రారంభించారు. అంటే వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం చాలా ఉత్తమమైంది పిల్లరా. దేవుని గురించి తెలుసుకున్నారు, దేవుని కొరకు వాళ్ళు ఏకమయ్యారు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పని చేస్తూ ఉన్నారు. అలా దేవుని పని చేయడం వల్ల సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటున్నాడు. అంటే మూల భాషలో కట్టబడుచు అంటున్నాడు కింద మాటల్లో. సంఘం కట్టబడింది. అలా సంఘం కట్టబడిన సంఘం సమాధానము కలిగి ఉండును, సమాధానంతో ఉంది. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచుంది. అంటే పరిశుద్ధాత్మ ఆదరణ అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాక్యం వచ్చింది వారికి. అంటే వారు ఇరువురు కూడా వీళ్ళతో ఉన్నారు. ఆడ ఉన్న సంఘముతో ఎవరున్నారండి? ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రభువు పరిశుద్ధాత్ముడు ఉన్నందుకు వాళ్ళు ఏం చేయబడ్డారు? విస్తరించడం జరిగింది, క్షేమాభివృద్ధి నొందింది సంఘం. సంఘం ఇది ఒకరిది అనుకోలేదు, మనందరిది అనుకుంది. పెద్ద కుటుంబం అండి సంఘం అనగా. ఒక కుటుంబం ఏమండి, దేవుడు కోరుకుంటున్నది కుటుంబ వ్యవస్థే. ఒకనాడు ఏకదేహాలను తీసుకొచ్చాడు, కుటుంబంగా కట్టాడు. ఇది కూడా ఒక కుటుంబం, సంఘం ఒక కుటుంబం. ఈ సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఏం కావాలంట? ఏకం కావాలి. అందరూ కష్టపడితే, అందరూ ఒకే విధంగా ఆలోచిస్తే సంఘం ఉన్నతంగా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, సంఘం ఉన్నతంగా పని చేయాలి అంటే ఏముండాలి? మనలో వాక్యం ఉండాలి, మనకు పరిశుద్ధాత్మను గురించి తెలియాలి. మనం లోకాశల కోసం లోకం నుంచి మనం ఎడం కావాలి, లోకం నుంచి ఏమండి వేరు కావాలి. మనం లోకం నుంచి వేరుపరచబడితే సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది. సంఘం క్షేమాభివృద్ధి నొందితే ఏమవుతాయంటే అనేక ఆత్మలు రక్షించబడి పరలోకానికి చేరతాయి. రక్షించే బాధ్యత అంటే ఆత్మలను రక్షించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు క్రైస్తవుల మీదే పెట్టాడు. క్రైస్తవుడు అంటే రక్షించేవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు. ఏమండి, కనుక ఆ క్రీస్తును ధరించుకున్న మనమందరం మీద ఏం బాధ్యత ఉందంటే రక్షించే బాధ్యత ఉంది. మనల్ని మనం రక్షించుకోవాలి, ఇదిగో దేవుని పిల్లల్ని కూడా రక్షించాలి. ఆ దేవుని పిల్లలను రక్షించే అవకాశం ఎవరి ద్వారా ఉంది? కేవలం సంఘం ద్వారా ఉంది పిల్లరా. ఈరోజు సంఘం ద్వారా మాత్రమే రక్షిస్తాం మనం. కనుక మనమందరూ సంఘ సభ్యులుగా ఉన్నవారం బాధ్యత నెరిగి, ఈ బాధ్యత బరువు అన్నది మనందరిది బాధ్యతగా గుర్తెరిగి మనం ఏం చేయాలంటే లోకాన్ని మనం రక్షించే పని చేయాలి. అవకాశం వచ్చినప్పుడు అనేక సభల ద్వారా, సమావేశాల ద్వారా అనేక మందిని తీసుకొని వచ్చి సత్యవాక్యంలో నడిపించి ఆ దేహాలు, పాడైపోయే దేహాలు, నిర్వీర్యమయ్యే దేహాలు, నశించిపోయే దేహాలు, నరకానికి పోయే దేహాలను ఏం చేయాలంటే పరలోకానికి నడిపించాలి. చూడండి ఎంత గొప్ప ధన్యత. ఏమండి, ఈరోజు దేహాలన్నీ కూడా ఏమండి అందరికీ తెలుసు, మరణం అందరికీ వస్తుంది. డాడీ గారు కూడా ఇందాక చెప్పారు, మరణం అందరికీ వస్తుంది. ఎవరికి భయం లేదంట? దేవునితో అంటకట్టబడిన వారికి భయం లేదు. తండ్రి గురించి తెలుసుకున్న వారికి, క్రీస్తు గురించి తెలుసుకున్న వారికి భయం లేదు. మిగతా వారందరూ భయపడుతున్నారు. ఆ భయపడే దేహాలను ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత వారిని ఏమండి. ఒకనాడు పౌలు గారు కూడా అండి రాజు దగ్గరికి వెళ్ళినా భయపడ్డా, అగ్రప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ్డా? ఎక్కడా భయపడలేదని, ఎవరి దగ్గర తొనకలేదు ఆయన. ఎందుకంటేనా వారిలో బలమైన ఆత్మ, బలమైన వాక్యం ఉంది కనుక ప్రియులారా, వాళ్ళందరూ అంటుకట్టబడరు కనుక. అలా దేహములన్నవి దేవునితో అంటుకట్టబడితే, అలా దేవుని కొరకై మనం బ్రతకగలిగితే మనం ఏం చేయబడతామంటే దేవుడున్న శ్రేష్టమైన లోకానికి చేరుకుంటాం. అలా కాకుండా మనం మన కోసమే బ్రతికితే, మనం మన కుటుంబాల కోసమే బ్రతికితే, మనం మన స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రతికితే, లోభత్వం కోసం బ్రతికితే, ఏమండి పాపం కోసం బ్రతికితే, అబద్ధాల కోసం చెప్తే, ఏమండి చిన్న చిన్న వాటి కోసమే మనం పరలోకాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకాన్ని పోగొట్టుకోకూడదంటే మనకి ఏముండాలంటే దేవుని కోసం ఏకం కావాలి. దేవుని కోసం ఏకమైన దేహాలే పరలోకానికి చేరతాయి. ప్రార్థించుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా తండ్రి. మరి యవనేచ్ఛల నుండి పారిపోమని చెబుతూ ఉండగా తండ్రి, మనుషులందరూ తండ్రి యవనేచ్ఛల్లోనే ఆనందిస్తూ, లోకంలో ఆనందిస్తూ, లోభత్వంలో ఆనందిస్తూ తండ్రి అనేక వారిని కూర్చుకుంటూ ఈ లోకంలో మేము ఎన్నో గొప్పగా కూర్చుకున్నామని మరి బయట ప్రపంచం ఆలోచిస్తుండగా తండ్రి